ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో గడిచిన 4 మాసములలో దేవుడు మనల్ని అందరినీ కాపాడి ఈ యొక్క 5వ మాసంలోనికి సజీవులుగా మనల్ని నడిపించి ఉన్నందుకు దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క మే మాసమునకు మన జీవిత కాలమునకు తగిన వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయం 1-2 వచనములు. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఆమేన్. ఆనాడు సారా జీవితంలో దేవుడు ఎలాంటి కార్యములు చేసి ఉన్నారో ఈనాడు మన జీవితంలో కూడా అవి చేయబోతున్నారు. హల్లెలూయా. కనుక ఇది మొదలుకొని మనమందరము కూడా ఆ దేవాది దేవుని యొక్క దర్శనం చూసదము గాక. ఆయన దర్శించే కాలము కనుక మనం సిద్ధపడి ఆయనను ఎదుర్కొందము గాక. అలాగనే సారా జీవితంలో తానిచ్చిన మాటను దేవుడు నెరవేర్చి ఉన్నారు. ఈ కాలంలో అంటే ఈ మాసము ఇది మొదలుకొని ఆయన మన జీవితంలో సెలవిచ్చిన ప్రతి మాట, ప్రతి వాగ్దానం నెరవేర్చబడను గాక. ఆమేన్. అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అని అంటే ఎప్పుడో కాదు, ప్రతి డిలేస్ కొట్టివేయబడి ఆనాడు సారాని దేవుడు దర్శించినప్పుడు వచ్చే ఏడు ఇదే సమయానికి నీ ఒడిలో బిడ్డ ఉంటారు అన్నప్పుడు కరెక్ట్ టైం లైన్కి ఎలాగనో దేవుడు సారా ఒడిలో ఇస్సాకుని పెట్టి ఉన్నారో అలాగనే ఈ మాసంలో దేవుడు ఇచ్చిన ప్రతి టైం లైన్ ప్రకారంగా ఆ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమె తద్వారా అన్నాడు సారా జీవితంలో మాట నెరవేర్పు ద్వారా ఆమె యెహోవా నాకు నవ్వు కలుగు చేసిన నా విషయం విన్నవారందరూ నవ్వుదురు అని అన్నట్లుగా దేవుడు మన జీవితంలో సెలవిచ్చిన మాట వాగ్దాన నెరవేర్పు ద్వారా మన నోటి నిండా నవ్వు కలుగు చేసి మన హృదయములను ఆనందింపచేసి మన జీవితంలో దేవుడు చేసిన కార్యములను ఇతరులు వినుట వలన వారు కూడా మనతో కూడా సంతోషించుదురు కాక. అటు విధమైన కార్యంలో దేవుడు చేయబోతూ ఉన్నందుకే దేవునికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావం చెందును గాక. ఆమేన్.